హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మే 3వ తారీఖు జరిగిన నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయిన సందర్భంగా ఎన్టీఏ వాళ్ళు నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ టైంలో కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ని రీఫండ్ చేయడానికి బ్యాంక్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయమని ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిక్ నోటీసెస్ లో ఈ నోటిఫికేషన్ రెడీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు చూసినట్లయితే పబ్లిక్ నోటీసెస్ లో ఫస్ట్ కనిపించేటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చదివిన తర్వాత మీరు లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వడానికి ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీలో లింక్ ఇచ్చారు. ఈ ఫీ రీఫండ్ విండో ఫర్ నీట్ యూజీ 2026 మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి లింక్ అవైలబుల్ గా ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించింది కానీ లేదా స్టూడెంట్ యొక్క పేరెంట్ కి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఎవరిదైనా పర్లేదండి. కాకపోతే సొంత ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రమే యూజ్ చేసుకోండి. ఎవరి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. మరలా బ్యాంక్ అకౌంట్ నెంబర్ రెండోసారి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ బ్యాంక్ నేమ్ అంటే ఏ బ్యాంక్ అనేది మెన్షన్ చేయండి. ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాన్సిల్డ్ చెక్, అంటే కొద్దిమంది దగ్గర చెక్ బుక్ లేదనుకోండి, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. చెక్ బుక్ గాని ఉంటే ఆ చెక్ బుక్ లీఫ్ మీద క్రాస్ గా లైన్ గీసి అంటే క్యాన్సిల్ చేసి దాన్ని స్కాన్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర చెక్ బుక్ గాని లేనట్లయితే అప్పుడు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అయినా సరే స్కాన్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ బాక్స్ లో టిక్ చేస్తారు. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. అర్థమైంది కదా? ఇది ప్రాసెస్. అలాగే ఒకసారి పబ్లిక్ నోటీస్ చూసినట్లయితే ఈ ప్రాసెస్ మే 22 ఆల్రెడీ స్టార్ట్ అయింది. మే 27వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు ఈ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే, కొద్దిమంది కాలేజెస్ వాళ్ళతో మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేయించుకుని ఉంటారు. అయితే కాలేజెస్ వాళ్ళు అమౌంట్ పే చేశారు, అంటే ముందుగానే మీ దగ్గర కలెక్ట్ చేసుకుని ఆ అమౌంట్ ని వాళ్ళు పే చేశారు. అయితే ఆ అమౌంట్ మీకు రీఫండ్ అవ్వాలి అంటే మీరు కాలేజ్ వాళ్ళకి ఇచ్చారు, కాలేజ్ వాళ్ళు కట్టారు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ని ఇప్పుడు మీరు ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియలేదు అనుకోండి, అంటే పాస్వర్డ్ కాలేజ్ వాళ్ళు ఏం పెట్టారో మాకు తెలియదు అని చాలా మంది అంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ మీరు మరలా పాస్వర్డ్ ని న్యూది క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి అంటే ఇక్కడ జస్ట్ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ కి లేదా మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీరు సొంతగా కొత్త పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లోడ్ చేసినట్లయితే అప్పుడు ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో దానికి అమౌంట్ రీఫండ్ అయింది. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మే 27వ తారీఖు అర్ధరాత్రి 11:50 లోపు ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.